పద్మ అవార్డులలో తెలంగాణ వారు ఇద్దరు ఉన్నారండి. చాలా సింపుల్గా ఎలా గుర్తుపెట్టుకోవాలి, మీరు జన్మలు కూడా మర్చిపోకుండా ఇలా గుర్తుపెట్టుకోరి. తెలంగాణ మందలో దూరిన్రు, తెలంగాణ మందలో దూరిన్రు, అంతే. తెలంగాణలోకి ఇద్దరు ఇచ్చుడు. దూరిన్రు అంటే దువ్వూరి నాగేశ్వర రెడ్డి, మంద అంటే మందకృష్ణ మాదిగ. ఇంత సింపుల్గా గుర్తుపెట్టుకుంటా కథ. తెలంగాణలో వచ్చిన వాళ్ళు ఇద్దరు. తెలంగాణలో ఎవరు? తెలంగాణ మందలో దూరిన్రు అంటే దువ్వేరు, అంతే, ఇద్దరు. ఇట్లా సింపుల్గా గుర్తుపెట్టుకొని మళ్ళీ జన్మల మర్చిపోరు. వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడుర్రి. హాయ్ అండి, గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు ఎంఎంజెడ్ అబాకా ఛానల్కి. ఈరోజు మనం పద్మ అవార్డుల గురించి చెప్పుకుందాము. 2025 పద్మ అవార్డులు అంటే కేవలం ఇప్పుడు ఎగ్జామినర్ ప్రశ్న ఇచ్చే తీరు మారింది కాబట్టి కొంచెం కంటెంట్ అంటే ఎవరికైతే వచ్చిందో ఎలా వచ్చిందో కొంచెం కంటెంట్గా ఇచ్చే అవకాశం ఉంది కాబట్టి సింపుల్గా ఇది ఎవరికి వచ్చింది, ఇది ఎవరికి వచ్చింది, ఇట్లా వచ్చిందని ఇవ్వకుండా ఇలాగ కూడా, ఎందుకంటే మ్యాచ్ ద ఫాలోయింగ్ ఉంది కాబట్టి కంటెంట్ పరంగా ఇస్తాడు. అందుకే కొంచెం డెప్త్గా కొంచెం ఇన్ఫర్మేషన్ తీసుకోవడానికి చాలా కష్టమైంది. మీరు లైక్ చేస్తారని భావిస్తున్నాను. తప్పకుండా మీకు ఎక్కడైనా ఉపయోగపడ్డది, నేను చెప్పింది అర్థమైంది అని అనుకుంటే, వీడియోలో ఎక్కడైనా కొంచెమైనా కంటెంట్ ఉంది అని అనుకుంటే తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఫస్ట్ టైం ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు తప్పకుండా ఇవన్నీ చేయాలి. పక్కకున్న బెల్ ఐకాన్ని కూడా నొక్కడం వల్ల నేను తీస్తున్న నోటిఫికేషన్స్ మీ వరకు ఉంటాయి. మీకు డిఎస్సిగా తోడుగా ఉంటా. మీరు కూడా నాకు కేవలం మీ లైక్ సబ్స్క్రైబ్ కావాలి. ఓకే, యాప్లో ఉన్నట్టున్నాయండి. మొత్తం 7th to 6th to 10th వరకు సోషల్ స్టడీ. మొత్తం ఒక్కొక్క బిట్టుకి, ఒక్కొక్క లెసన్కి ఒక్కొక్క వీడియో, 114 వీడియోస్ ఉన్నాయి. అండ్ తెలుగు వచ్చేసి 3వ తరగతి నుంచి 10th క్లాస్ వరకు, అవి కూడా వీడియోస్ మొత్తం యాప్లో ఉన్నట్టున్నాయి. ఫ్రీగా మొత్తం చూడవచ్చు. ఓకే, నచ్చితే మాత్రం లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ముందుగా పద్మ అవార్డులు వీళ్ళకెళ్ళి ఖచ్చితంగా 1, 2, 4, 5, 6 బిట్లు తెలుసుకుంటే మాత్రం ఒక క్వశ్చన్ చేయగలుగుతాం. ఒక క్వశ్చన్ ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్లో వచ్చే బిట్ ఇది. ఓకే, నా వేలో చెప్తాను, అర్థమైతే ప్లీజ్ దయచేసి లైక్ చేయడం మర్చిపోవద్దు. పద్మ అవార్డులు 2025. ముందుగా పౌర పురస్కారాలు. పౌర పురస్కారాలు అనగా ఏంటిది అంటే చాలా జాగ్రత్తగా వినాలండి, కన్ఫ్యూజ్ కావద్దు. ఎక్కడైతే కన్ఫ్యూజ్ చేయడానికి ఆస్కారం ఉంటుందో ఎగ్జామినర్ అక్కడే బిట్ ఇవ్వడానికి ఛాన్స్ ఉంది. భారతరత్న పౌర పురస్కారాలు అంటే ఏంటి? ముందుగా భారతరత్న, పద్మవిభూషణ్, పద్మభూషణ్, పద్మశ్రీ, ఈ 4ంటిని కలిపి పౌర పురస్కారాలు అంటారు. పద్మవిభూషణ్, పద్మభూషణ్, పద్మశ్రీ, ఈ 3 పద్మలు కలిపి పద్మ అవార్డులు అంటారు. ఈ 4ంటిని కలిపితే పౌర పురస్కారాలు అంటారు. ఈ 3ంటిని కలిపితే పద్మ అవార్డులు అంటారు. ఇక్కడ వరకు అర్థమైందా? అర్థమైంది కదా ఇక్కడ వరకు. ఇక నెక్స్ట్ ఇక్కడ కొంచెం జాగ్రత్తగా వినండి. ఓకే, కొంచెం జాగ్రత్త. ముందుగా భారతదేశ అత్యున్నత పౌర పురస్కారం భారతరత్న. క్వశ్చన్ ఇలా ఇచ్చే అవకాశం ఉంది. నేను మొన్న చెప్పాను కదా, ఇప్పుడు సుమతి శతకం రాసింది ఎవరు, బద్దన అనేది సింపుల్గా ఇవ్వకుండా వేములవాడ చాళుక్య ప్రభువు చేత రాయబడిన శతకం ఏదని ఇచ్చాడు. అంటే అది దాని గురించి కొంచెం అవగాహన ఉండాలి, కింద కంటెంట్ అలా ఇచ్చే అవకాశం ఉంది కాబట్టి. భారతదేశ అత్యున్నత పౌర పురస్కారం ఏంటిది? భారతరత్న. ఇక్కడ అబ్జర్వ్ చేయండి, పౌర పురస్కారం. భారతదేశ అత్యున్నత పురస్కారం కూడా భారతరత్న. ఇక్కడ కన్ఫ్యూజ్ కావద్దు. భారతదేశ అత్యున్నత పౌర పురస్కారం భారతరత్న, భారతదేశ అత్యున్నత పురస్కారం అన్నా కూడా భారతరత్ననే. తర్వాత భారతదేశ 2వ అత్యున్నత పురస్కారం. భారతదేశ రెండవ అది మొదటిది కదా, రెండవది పరమవీర చక్రం, రెండవది. ఇక్కడ కన్ఫ్యూజ్ కావద్దు, ఇక్కడ మంచి జాగ్రత్తగా వినండి. భారతదేశ అత్యున్నత 2వ పౌర పురస్కారం ఈ పద్మలు: పద్మవిభూషణ్, పద్మభూషణ్, పద్మశ్రీ. ఏంటిది ఇది? పౌర యాడ్ చేస్తే, ఇక్కడ పౌర యాడ్ చేస్తే, కన్ఫ్యూజ్ కావద్దు, నేను చెప్తున్నాను. భారతదేశ అత్యున్నత పౌర పురస్కారం, అత్యున్నత భారతరత్న. భారతదేశ అత్యున్నత పురస్కారం భారతరత్న. భారతదేశ 2వ అత్యున్నత పురస్కారం పరమవీర చక్ర. ఇక్కడ భారతదేశ అత్యున్నత 2వ పౌర పురస్కారం. ఇది చూసిరా ఎంత కన్ఫ్యూజ్గా ఉందో. 2వ పౌర పురస్కారం, మొదటి పౌర పురస్కారం ఏమో భారతరత్న, మరి 2వ పౌర పురస్కారం ఇవి
పద్మవిభూషణ్, పద్మభూషణ్, పద్మశ్రీ. ఓకే, అర్థమైందని అనుకుంటున్నాను. నెక్స్ట్ బిట్కి వెళ్దాం. ఓకే, ఇక్కడ కూడా అర్థమైందా క్లారిటీగా? ప్లీజ్ కామెంట్స్ రాయండి అర్థమైందా. ఇక్కడ అర్థమైందా? ఇది ఎప్పటి నుండి ఇస్తున్నారు అంటే 1954 నుండి ఇస్తున్నారు. ప్రతి సంవత్సరము గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఇస్తారు. ఇది కూడా ఇది ప్రీవియస్ క్వశ్చన్ అండి. కేంద్ర హోం మంత్రిత్వ శాఖ వీటిని ప్రకటిస్తుంది. ఎవరిని పద్మ అవార్డ్స్ని ఎవరు ప్రకటిస్తారు అనేది ప్రీవియస్ క్వశ్చను. ఇది ఎందుకు చెప్తున్నారంటే క్వశ్చన్ ఇట్లా వస్తుందా, ఇప్పుడు ఎట్లా వస్తుంది, ఇప్పుడు ఇంకా మారింది, ఆన్లైన్ ఎగ్జాము, ఇండ్లకేలే 20-30 రోజులు ఉంటే ఎగ్జామ్ 30 క్వశ్చన్స్ తయారు చేస్తాడు. ఎట్లా తయారు చేస్తాడు ఇక మీరు లెక్క పెట్టుకోరు. తర్వాత ఎంపిక ఎలా ఉంటుంది? ఉపరాష్ట్రపతి నేతృత్వంలోని కమిటీ ఎంపిక. ఉపరాష్ట్రపతి నేతృత్వంలో కమిటీ 3 విధాలుగా ఉంటుంది. ఒకటి సెల్ఫ్ అప్లికేషన్, తర్వాత కమిటీ సిఫార్సు, తర్వాత కామన్ పీపుల్ పర్సనల్గా. ఇప్పుడు మనకు కూడా ఇప్పుడు ఎవరైనా ఇవ్వచ్చు అన్నట్టు. ఇప్పుడు మీరైనా మేమైనా ఎవరైనా మస్తు ఏషూరు వీళ్ళని ఇవ్వచ్చు కమిటీ తరఫుగా, లేకపోతే సెల్ఫ్గా, ఎలాగైనా ఇలా ఎంపిక అవుతుంది. ఓకే, ఇది కూడా అర్థమైంది కదా. మరి ఈ పద్మ అవార్డులు ఇచ్చే రంగాలు ఏంటిదంటే విద్య మరియు సాహిత్యం అండి. ఓకే, సైన్స్ అండ్ ఇంజనీరింగ్, ఆర్ట్స్ కళలు, స్పోర్ట్స్, మెడిసిన్స్, సివిల్ సర్వీస్, ప్రజా వ్యవహారాలు, ఇతర రంగాలు కూడా ఉన్నాయి. ఓకే, ఇక్కడ వరకు అర్థమైందా క్లారిటీగా? తర్వాత గరిష్టంగా 120కి మించరాదు. ఇది ప్రీవియస్ క్వశ్చన్. ఇది కూడా ప్రీవియస్ క్వశ్చన్స్ చూడండి ఎక్కడి నుంచి ఎలా వచ్చాయని అన్ని ఎగ్జామ్స్లలో అడిగినవి చూడండి. గరిష్టంగా 120కి మించరాదు. మరి ఇప్పుడు ఎట్లు ఇచ్చిండు? ఇప్పుడు మొత్తం కలిపి 139 ఇచ్చిండు. ఇప్పుడు 139 ఉన్నాయి. మరి ఈసారి ఎట్లు ఇచ్చిండు చూద్దాం. ఈసారి 139 మందికి ఇచ్చారండి. 130 మందికి ఏమి ఇచ్చారు? పద్మ అవార్డ్స్ ఇచ్చారు. మరి ఎలా ఇచ్చారు? 120కి మించరాదని ఉంది కదా అంటే చనిపోయిన వారికి విదేశీయులకు ఇస్తే కౌంట్ చెయ్యరట. చనిపోయిన వాళ్ళకి విదేశీయులకు ఇస్తే కౌంట్ చెయ్యరాదు. ఓకే, తర్వాత నగదు ఉండదండి. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది కూడా ప్రీవియస్ క్వశ్చనే. నగదు ఉండదు, ఎలాంటి బహుమతి ఉండదు పద్మ అవార్డ్స్కి. గౌరవం అంతే, పేరు ప్రతిష్టలు. పద్మ అవార్డ్స్ ఆర్టికల్ 18 clause 1 ప్రకారం ఇస్తారు. 18 గుర్తుపెట్టుకోరు. 18 పద్మ మ్యాచ్ అయిందా? లింక్ చేసుకోరి, ట్రిక్స్ ద్వారా చెప్తా. ఓకే, 18. తర్వాత ఇక్కడ వరకు అర్థమైందండి, క్లారిటీగా ఉందా? పద్మ అవార్డుల వివరాలు ఇప్పుడు ఎట్లా అంటే మొత్తం అవార్డులు 139 గ్రహీత సంఖ్య. ఇది కూడా ఇవ్వచ్చు. ప్రతి క్వశ్చన్ ఇంట్లో ఇంపార్టెంటే, ప్రతి బిట్టు ఇంట్లో ఇంపార్టెంట్. ఏదైనా రావచ్చు. ఇప్పుడు మీకు ఒక 10 నిమిషాల వీడియోలలో ఖచ్చితంగా 2 క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంది. వచ్చే కాదు 5 క్వశ్చన్స్ వస్తాయి కాబట్టి మొత్తం మ్యాథ్ ద ఫాలోయింగ్ ఉంటాయి. 5 క్వశ్చన్స్ వస్తాయి, 1 మార్క్ వస్తుంది, లేకపోతే 2 ఇవ్వచ్చు. ఇలా ఉంది, నీ ముక్కు ఎక్కడ ఉందంటే ఇట్లా ఉందని క్వశ్చన్ ఇట్లా అడిగిస్తున్నాడు. సో మొత్తము అవార్డులు 139. అందులో పద్మవిభూషణ్ 7, పద్మభూషణ్ 19, పద్మశ్రీ 13. ఎట్లా గుర్తుపెట్టుకుంటారు మరి? ఇది ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోరు. పద్మ వి ఉంది కదా, వీడు 7, వీడు 7, వీడు 7, వీడు అనగానే 7 గుర్తుపెట్టుకోరు. వీడు 7. ఓకే, భూషణ్ గుర్తుంటుంది 19, 19 భూష్. ఓకే, శ్రీ 3. ఓకే, శ్రీ 3ను గుర్తుపెట్టుకోరు. ఎట్లనో గుర్తుపెట్టుకో, ఇది ఒకటి గుర్తుంటాయి. తర్వాత ఇది ప్రీవియస్ క్వశ్చన్ అండి. మహిళలు ఎంతమంది? ఇంతకుముందు అడిగింది కూడా మహిళలు ఎంతమంది? 23 మంది. ప్రస్తుతానికైతే 23. ఈ శ్రీ 3 ఉంది, మహిళలు ఎంతమంది? 23 ఉన్నారు. మరణాంతరం పొందినవారు 13, సంయుక్త అవార్డులు 1, విదేశీయులు 10. ఈ కంటెంట్ ఎందుకు చెప్తున్నాను అంటే ఖచ్చితంగా కంటెంట్ నుంచి కూడా ఇప్పుడు ప్రీవియస్ క్వశ్చన్స్ ఎన్ని ఉన్నాయి చూడండి. ఇది మొత్తము చాలా గ్యాదర్ చేయడానికి చాలా కష్టమైందండి. అంటే వీడియోస్ ద్వారా కానీ, నెట్ ద్వారా కానీ, ఇంకా బుక్స్ ద్వారా కానీ
ఇవి చూసేసరికి చాలా టైం అయింది. దయచేసి మీరు లైక్ చేయడం మర్చిపోవద్దు. తప్పకుండా సబ్స్క్రైబ్ చేస్తున్న ప్రతి ఒక్కరికి, కామెంట్స్ రాస్తున్న ప్రతి ఒక్కరికి నా మనస్ఫూర్తిగా ధన్యవాదాలండి. గుడ్ ఈవినింగ్ చెప్పే వాళ్ళకు, గుడ్ మార్నింగ్ చెప్పే వాళ్ళకు, గుడ్ ఆఫ్టర్నూన్ చెప్పే వాళ్ళకు నా హృదయపూర్వక ధన్యవాదాలు. కామెంట్స్ రాస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున. ఓకే, మీరు ఇలాగే చూస్తూ ఉండండి, నేను కూడా మీకు చేస్తూ ఉంటాను. మీ కామెంట్సే నాకు ప్రేరణ, మీ లైకే నాకు బూస్ట్. అరే బాబా మంచిగా ఉంది కదా. తెలుగు రాష్ట్రాలకు చెందినవారు ఇండ్ల తప్పకుండా ఇస్తాడు. తెలుగు రాష్ట్రాలకు చెందిన వాళ్ళకి ఎట్లనే ఇస్తాడు. ఈ మొత్తము 7 అవార్డులు రావడం జరిగింది. ఓకే, ఎప్పుడు ఏడుతూనే ఉంటారు. తెలుగు రాష్ట్రాలకు చెందినవారు, ఎవరిని ఉద్దేశించి కాదు, హాస్యంగా తీసుకోవాలి. అందులో ఏంటిది, పద్మశ్రీ ఎన్ని వచ్చినాయి? 5 వచ్చినాయి. పద్మ విభూషణ్ 1 వచ్చింది, పద్మభూషణ్ 1 వచ్చింది. వీరిలో తెలంగాణ వారు 2 అండి. తెలుగు రాష్ట్రాలకు చెందిన వాళ్ళు ఎంతమంది అంటే చూసిరా, క్వశ్చన్ చూసిరా. తెలుగు రాష్ట్రాలకు చెందిన వాళ్ళు అంటే 7. అందులో తెలంగాణకు సంబంధించిన అంటే 2, ఆంధ్రప్రదేశ్కు సంబంధించిందంటే 5. ఇప్పుడు మ్యాథ్ ఫాలోయింగ్లో ఇస్తున్నాయి కాబట్టి ఇంచు గుడ్డిగా చదువుకుంటే పోదు, ఖచ్చితంగా ప్లానింగ్గా చదవాలి. అందులో 5 మన తెలుగు వారిలో పద్మశ్రీలు ఎన్ని వచ్చినాయి? 5గురికి వచ్చినాయి. 1 విభూషణ్, 1 భూషణ్ వచ్చినాయి. సరే, ఇప్పుడు తెలంగాణ వాళ్ళకు చూద్దాం. 2కి ఎవరెవరు వచ్చారు? తెలంగాణలో 2 కదా. 1 డాక్టర్ దువ్వూరి నాగేశ్వర్ రెడ్డి, 2వది మందకృష్ణ మాదిగ, పద్మశ్రీ. ఓకే, తెలంగాణలకు మళ్ళీ ఈ తెలంగాణలోకి ఏమి ఇచ్చినాయో చూద్దాం మనం. డాక్టర్ దువ్వూరి నాగేశ్వరరావు రెడ్డికి ఏమొచ్చిందంటే పద్మ విభూషణ్ వచ్చిందండి. ఇగో చూసిరా ఎన్ని క్వశ్చన్స్ ఉన్నాయో. తెలంగాణలో రావాలి. ఏమడుగుతాడు? తెలుగు రాష్ట్రాలల్లో మళ్ళీ తెలంగాణలల్లో మళ్ళీ విభూషణ భూషణ. తెలంగాణ వారికి డాక్టర్ దువ్వూరి అండ్ మందకృష్ణ మాదిగ. ఇది ఎట్లా గుర్తుపెట్టుకుంటారంటే తెలంగాణ మందలో దూరిండ్రు. తెలంగాణ మందలో దూరిండ్రు. వీళ్ళిద్దరు తెలంగాణలో మందల దూరిండ్రు. మంద అంటే మందకృష్ణ మాదిగ, దువ్వూరి అంటే ఇగో దూరిర్రు అంటే దువ్వూరి. అయిపోయిందా? 2 వచ్చారు, తెలంగాణలో 2 వచ్చారు. ఇక్కడ వరకు క్లారిటీ ఉంది కదా. ఇప్పుడు ఈ దువ్వూరికి ఏమొచ్చింది? పద్మ విభూషణ్ వచ్చింది. మరి ఎట్లా గుర్తుపెట్టుకోవాలి? దువ్వూరి దువ్వూరి వి. ఓకే, దువ్వూరి ఊ వచ్చింది. వి 2 లింక్ వేసుకోరి. ఈ రీ ఉంది ఇక్కడ, వి ఏదో కొంచెం లింకు పెట్టుకోవాలి, గుర్తుంటుంది మీకు తప్పకుండా. ఇప్పుడు ఇక కంటెంట్ చూద్దాం. డాక్టర్ దువ్వూరి నాగేశ్వరరావు రెడ్డి పద్మవిభూషణ్ పొందిండు. మెడిసిన్లో వచ్చింది. ఈయనకు మెడిసిన్లో వచ్చింది 2వ అత్యున్నత పౌర పురస్కారం. ఏంటిది అది? పద్మవిభూషణ్. అస్సలు కన్ఫ్యూజ్ కావద్దు, చూసిరా అండి. ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రోఎంట్రాలజీ హాస్పిటల్ చైర్మన్ ఈయన. పద్మభూషణ్, పద్మశ్రీ పొందారు. ఇంతకుముందే పద్మభూషణ్ ఉంది, పద్మశ్రీ పొందారు. దేశంలో 3 పద్మ పురస్కారాలు అందుకున్న ఏకైక వైద్యుడు. వెరీ 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 ఇంపార్టెంట్. చూడండి, ఇప్పుడు ప్రీవియస్ క్వశ్చన్స్ వచ్చాయి, దాన్ని బట్టి చూస్తే చూడండి. ప్రపంచ ఎండోస్కోపీ ఆర్గనైజేషన్స్కు తొలి భారతీయ అధ్యక్షుడిగా పనిచేశాడు. ఈయన ఏంటిదంటే ఇక్కడ ఇంకోటి ఈయనకు స్పెషల్ ఏంటంటే ఇతను జననం ఏపీలది, ఆంధ్రప్రదేశ్లో నివాసం ఉంటాడు. ఆయన నివాసం మాత్రం తెలంగాణ ఉన్నాడు. మళ్ళీ ఇక్కడ సేవలు కూడా ఇక్కడి కాబట్టి తెలంగాణ వాళ్ళు ఈయనకి ఇవ్వాలని కోరుకున్నారు. ఓకేనా. ఈయన ఆంధ్రప్రదేశ్, యాక్చువల్గా ఈయనది ఆంధ్రప్రదేశ్, అది కూడా ఇవ్వచ్చు కదా. ఆంధ్రప్రదేశ్లో జననం, ఆంధ్రప్రదేశ్లో పుట్టి తెలంగాణలో సేవలు చేసి పద్మవిభూషణం పొందిన ఎవరు అని కింద ఇవ్వచ్చు కదా. అందుకే ఇక్కడ నేను రాశాను. ఇతని జననం మాత్రం ఏపీ. అట్లా కూడా వేసుకోవచ్చు. అంటే ఏ రాష్ట్రమైనా సరే, ఎవరైనా సరే సేవలు అయితే ఎక్కడ చేస్తున్నారో అక్కడ నివాస స్థలం నుంచే తీసుకోవచ్చు. సో కాబట్టి తెలంగాణ ఇక్కడ, కాబట్టి ఇది ఇచ్చింది. ఓకే, అర్థమైందా? దువ్వూరి గురించి, డాక్టర్ నాగేశ్వర దువ్వూరి. ఓకే, ఇక్కడ ఇప్పుడు
మందకృష్ణ మాదిగ, ఈయనకేమొచ్చింది? పద్మశ్రీ వచ్చింది. అక్కడ దువ్వూరి విభూషణ్, ఈయన శ్రీ వచ్చింది, పద్మశ్రీ. మంద, పద్మ, మంద. ఓకే. కృష్ణశ్రీ, పద్మశ్రీ, కృష్ణశ్రీ, పద్మశ్రీ. తర్వాత ఈయనది వరంగల్ జిల్లా. 30 సంవత్సరాల ఎస్సీ వర్గీకరణ కోసం పోరాటం. 1994లో మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఏర్పాటు. ఇగో దీని గురించి ప్రీవియస్ క్వశ్చన్ అండి ఇది. ఓకే, ఇది కూడా ప్రీవియస్ క్వశ్చనే. దివ్యాంగులు గుండె సంబంధిత సమస్యలతో బాధపడుతున్న చిన్నారుల కోసం పబ్లిక్ అఫైర్ విభాగం నుండి అవార్డు. చాలా ఇంపార్టెంట్. ఓకే, తెలంగాణ వాళ్ళ గురించి కంటెంట్లో కూడా అడగొచ్చు. ఇది ఎందుకు వచ్చింది, ఈయన ఎక్కడైనా, ఈ మందకృష్ణ మాదిగ ఏ ఊరు. మొన్నటి వరకు మనం ఏమనుకున్నాం, రచయితలు ఓన్లీ అదే అడుగుతాడు అనుకో. ఇప్పుడు డిస్టిక్లు, ఊర్లు కూడా అడుగుతున్నాడు. కాబట్టి ప్రశ్నపత్రం ఇచ్చే సరళి మారింది. కాబట్టి మనం నేర్చుకునే సరళి కూడా మారాలి, లేకపోతే ఆడనే ఉంటుంది. మనం మారిన వాళ్ళు జాబులు కొట్టుకొని పోతారు. ఓకే, ఎంత చదివినా మనం కాదు, ఎట్లా చదివినాం అనేది. ఇక్కడ వరకు క్లారిటీ కదా. ఎవరు ఓన్లీ తెలంగాణ వాళ్ళ కోసమే, ఎంత సింపుల్గా. ఓకే, అంతే. దువ్వూరి నాగేశ్వరరావు రెడ్డి, మందకృష్ణ మాదిగ. నెక్స్ట్ ఇక ఆంధ్రప్రదేశ్. ఓకే, ఆంధ్రప్రదేశ్లో ఎంతమంది అనుకున్నాం మనం? 5 అనుకున్నాం కదా. ఒకరెవరు? నందమూరి బాలకృష్ణ, మిరియా అప్పారావు, మడుగుల నాగఫణి శర్మ, ప్రొఫెసర్ కేఎల్ కృష్ణ, ఈయన రాఘవేంద్రాచార్య. ఓకే, వాది రాఘవేంద్రాచారి, సాహిత్య విద్యా రంగంలో వచ్చింది. సరే, ఇది ఎట్లా గుర్తుపెట్టుకుంటారు అని అంటే, ఇగో ఒకటి, ఈ ఆంధ్ర వాళ్ళని ఎట్లా గుర్తుపెట్టుకుంటారు 5 అంటే ఇట్లా గుర్తుపెట్టుకోరు. నేను చెప్తాను మీకు. ఈ రాఘవేంద్రరావు ఉన్నారు కదా, వీళ్ళందరూ మనకు వాళ్ళు ఆంధ్ర వాళ్ళ అని గుర్తుపెట్టుకోవాలి. ఈ రాఘవేంద్రరావు ఉన్నారు కదా, ఈ రాఘవేంద్రరావు, ఈ బాలకృష్ణ అనే హీరోని, ఇంకొకటి కేఎల్ కృష్ణ, మన ఉట్టి కృష్ణ అనుకోరు, కేఎల్ కృష్ణ అని పెట్టినమాట. కృష్ణ ఉంది కదా, బాలకృష్ణ, ఉట్టి కృష్ణ, మన కృష్ణ, మహేష్ బాబు కృష్ణ, ఏదో కృష్ణ. ఈ ఇద్దరు కృష్ణలను తీసుకొని అప్పాలు చేసి నాగుపాము తినిపిద్దామని పోతారు. సింపుల్. రాఘవేంద్రరావు బాలకృష్ణను ఈ కృష్ణ తీసుకొని సినిమా తీద్దామని అప్పాలు చేసిర్రు. వీళ్ళని తీసుకొని అప్పాలు చేసి ఏడిపోయిండు, నాగుపాము తినిపియనికి పోయాడు. హాస్యం గుర్తుపెట్టుకోవాలి, ఎవరిని ఉద్దేశించి కాదు. సింపుల్ గుర్తుంది కదా. రాఘవేంద్రరావు డైరెక్టర్ ఉన్నారు కదా, ఆ డైరెక్టరు బాలకృష్ణ అనే హీరోని తీసుకొని కేఎల్ కృష్ణ అని తీసుకొని అప్పాలు చేసిండు. వాళ్ళిద్దరం అప్ప గుర్తుంటుంది మీకు, గ్యాప్ తప్పకుండా గుర్తుండాలనే చెప్తున్నా. అప్పాలు చేసి ఇక నాగుపాము తినిపిద్దామని పోతాను. ఫనీ ఉన్న నాగుపాము దగ్గర పోయి అప్పాలు తినిపిద్దామని పోతున్నారు. హాస్యంగా గుర్తుపెట్టుకోవాలి. ఇక మీకు చెప్తా ఇప్పుడు నేను. ఓకే, ఇక రాఘవేంద్రరావు అంటే రాఘవేంద్రాచార్య సాహిత్యంలో ఒకటి వచ్చింది రాఘవేంద్రరావు. తర్వాత ఈ కేఎల్ కృష్ణని తీసుకున్నాడు. తర్వాత ఏం చేసిండు, ఇగో బాలకృష్ణని తీసుకున్నాడు. తర్వాత ఏం చేసిండు, అప్పాలు చేసిండు. అప్పాలు చేసి ఏం చేసిండు, ఇక నాగుపాము తినిపిద్దాం, ఫనీ ఉన్న నాగుపాము తినిపిద్దామని పోతారు. ఓకే, నాగఫణి శర్మ. ఇంత సింపుల్గా ఇప్పుడు ఒక్కొక్కరి గురించి వేసుకోండి. ఓకే, ఇగో సూపరు. రాఘవేంద్రరావు, బాలకృష్ణ, కేఎల్. నేను వీడియో చెప్తుంటే మీరు రాసుకోండి, లేకపోతే ఇది రాసుకోండి. రాఘవేంద్రరావు, బాలకృష్ణ, కేఎల్ కృష్ణ ఇద్దరిని తీసుకొని అప్పాలు చేసుకుంటా నాగుపాము వినిపిద్దామని పోయాడు. వీళ్ళ తెలంగాణ ఆంధ్ర వాళ్ళు. నందమూరి బాలకృష్ణ, ఆయనకి ఏంటిది? పద్మభూషణ్. మరి ఎట్లా గుర్తుపెట్టుకుంటారు? బాలకృష్ణ భూషణ్. ఇక వీ లేదు, ఈ బా ఇవన్నిట్లలో బా అని వస్తుంది కదా. ఇగో ఆ బా ఇక ఇక్కడ వీ లేదని గుర్తుపెట్టుకోరు. బాలకృష్ణ భూషణ్ తోటే స్టార్ట్ అవుతుంది. ఓకే, సింపుల్. ఆర్ట్స్ విభాగంలో వచ్చింది. కళలు. 1960లో జననం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి. ఓకే, ప్రస్తుతం హైదరాబాద్లో నివాసం. సింపుల్. తర్వాత రెండవ అతని మిరియా అప్పారావు. ఈయన కూడా ఆర్ట్స్లో. ఈయన ఎవరు? బుర్రకథ కళాకారుడు. ఇదేమో వచ్చే అవకాశం ఉంది. అప్పారావు, మిరియాలు అని గుర్తుపెట్టుకోరు. మిరియాలు చేసుకున్నారు అని గుర్తుపెట్టుకోరు. ఈయనకి ఎవరు దేనిపైన వచ్చింది? అప్పారావుకు బుర్రకథ. అప్పాలు చేస్తాడు, బుర్రకథలు చెప్పి అన్నీ అప్ప చేసేస్తాడు మందికి. అంబేద్కర్ కోనసీమ జిల్లా. మరణాంతరం వచ్చిందండి. పాపం అప్పారావు గారికి మరణాంతరం
అవార్డు. ఈయన ఇప్పుడే రీసెంట్గా జనవరి 15th రోజు ఏమో చనిపోయారు ఈయన రీసెంట్గా. తర్వాత ఈయన మరణాంతరం ఇచ్చారు ఈయనకి. ఎవరికి? అప్పారావు. మరణాంతరం మిరియా మరణాంతరం. ఇంకోటి కూడా ఉంది, ఆయనకు కూడా మరణాంతరమే వచ్చింది, అది కూడా మీదనే ఉన్నది, మీకు చెప్తా. మిరియా అని అంటే మరణాంతరం అని గుర్తుపెట్టుకోవాలి. ఓకే. తర్వాత 5,000కు పైగా ప్రదర్శనలు. చనిపోయినాక ఏది ఇస్తే ఏం లాభం కదా అండి, ఏదైనా బ్రతుకున్నప్పుడే బాగుంటుంది. ఇగో బుర్రకథ కళాకారుడు, అంబేద్కర్ కోనసీమ జిల్లా, మరణాంతరం అవార్డు. మరణాంతరం మిరియా. ఓకే. అప్పారావు. మడుగుల నాగఫణి శర్మ అండి. మడుగుల నాగఫణి శర్మ అనంతపురం జిల్లా, 50 ఏళ్ళుగా అవధానాలు చేస్తున్నాడు. ఓకే. ఈయనకు కూడా కళల్లే వచ్చింది. ఓకే. ఎల్కే కృష్ణ. తర్వాత ప్రొఫెసర్ కేఎల్ కృష్ణ. ఎల్కే అన్న కదని కేఎల్ కృష్ణ. ఈయనకు సాహిత్య విద్యారంగం నుండి ఇచ్చిరు. ప్రముఖ ఆర్థికవేత్త, కృష్ణా జిల్లాకు చెందినవాడు. ఓకే. తర్వాత రాఘవేంద్రాచార్య. సాహిత్యము విద్యారంగం. ఏపీలో అవార్డు. ఏపీలకు బర్త్ మాత్రం కేరళ వచ్చిందండి. కేరళలో ఉన్నాడు. కేరళలో పుట్టిండి. ఈయన జననం కేరళలో. ఎవరిది? రాఘవేంద్రరావుది, రాఘవేంద్రాచార్యది. ఏపీలో అవార్డు, ఏపీ వాళ్ళు అవార్డు. ఇప్పుడు మనకి ఎట్లా వచ్చింది? తెలంగాణలో ఉన్నాడు కదా ఆయన. మనకు ఎవరు? దువ్వూరి. ఆయన జననం ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ నుండి ఆయనకు వచ్చింది. ఇదేమో బర్త్ కేరళలో ఉంది కానీ ఈయన ఎక్కడ సేవలు చేస్తున్నాడు? ఆంధ్రప్రదేశ్లో సేవలు చేస్తున్నాడు కాబట్టి ఇక్కడికి వచ్చింది. తర్వాత ఇండియన్ ఎకనామిక్ పరంగా పనిచేస్తారు ఈయన. ఓకే. ఇక్కడ వరకు క్లారిటీ కదా. ఇంకోటి పద్మవిభూషణ్. అక్కడ వరకు అయిపోయినాయి కదా. ఇప్పుడు విభూషణ్ 7గురికి ఇచ్చిరు కదా. ఎట్లు ఇచ్చిరో చూద్దాం ఎవరెవరకు. ఒకటి దువ్వూరి నాగేశ్వరరావు రెడ్డి. నాగేశ్వరరావు కాదు, నాగేశ్వర్ రెడ్డి, వైద్యం, తెలంగాణ నుంచి. ఓకే. తర్వాత జస్టిస్ జగదీష్ ఖెహార్, రిటైర్డ్ ప్రజా వ్యవహారాలు, చండీగఢ్ అండి, చండీగఢ్. తర్వాత కమది రజనీకాంత్, లాఖియా, కళలు, గుజరాత్. తర్వాత లక్ష్మీనారాయణ సుబ్రహ్మణ్యము అక్కడ ఉన్నట్టు రాసుకున్నాను, సుబ్రహ్మణ్యమే. కళలు, కర్ణాటక, సుబ్రహ్మణ్యం. తర్వాత ఎంటీవీ వాసుదేవ్ నాయర్, మరణాంతరం అండి. వాసుదేవ్ ఎంటీవీ. సాహిత్యం విద్యా, కేరళ. తర్వాత ఓసాము సుజుకి, మరణాంతరం, వాణిజ్య పరిశ్రమ. ఓకే. జపాన్. తర్వాత శారదా సింహ, కళలు, బీహార్. ఇవన్నీ ఎట్లా గుర్తుపెట్టుకుంటారు మరి? నేను ఒక్క ట్రిక్ ద్వారా చెప్తా. పద్మవిభూషణ్ వచ్చిన వాళ్ళకు పద్మవిభూషణ్. నాగేశ్వరరావు, శారద ఒక సినిమా తీస్తారు. నాగేశ్వరరావు నాన్న, శారద అమ్మ, హీరోయిన్స్. తర్వాత వాళ్ళిద్దరు కొడుకులు ఎవరు? జగపతి బాబు, రజనీకాంత్. ఇద్దరు హీరోలు అంతే. నాగేశ్వరరావు, శారద హీరో, నాగేశ్వరరావు, శారద హీరోయిన్. వీళ్ళ ఇద్దరు కొడుకులు జగపతి బాబు, రజనీకాంత్. ఓకే. ఇక ఈయన ఏ ఛానల్ కోసము ఇక వీళ్ళ సినిమాకు పాట పాడింది బాలసుబ్రహ్మణ్యం పాట పాడారు. మరి ఇది ఏ ఛానల్ వేసారు? ఎంటీవీ వాసుదేవ్ ఛానల్లో స్టార్ట్ చేసాడు ఈ సినిమా. అందులోనే రిలీజ్ అయింది. ఎవరు ఈ సినిమా గురించి ఎవరు స్టార్ట్ చెప్పారు అంటే, ఈ సినిమా గురించి ఎవరు చెప్పారు? ఎంటీవీ వాసుదేవ్ ఛానల్ వాళ్ళు చెప్పుకున్నారు. హీరో ఎవరబ్బా మనకు మస్తు గుర్తుంటుంది. చూసారా? ఇప్పుడు ఎన్ని సంవత్సరాలైనా గుర్తుంటుంది. ఇప్పుడు ఎవరు ఆ సినిమాకు? ఎంటీవీ ఛానల్ వాళ్ళకి హీరో ఎవరు? హీరో జగపతి బాబు, రజనీకాంత్. వాళ్ళ అమ్మ నాన్ననేమో నాగేశ్వరరావు, శారద. ఇక పాటలు పాడింది ఎవరు? బాలసుబ్రహ్మణ్యం. ఎంతమంది వచ్చారు? 1 2 3 4 5గురు వచ్చారు. ఇక 6గురు వచ్చారు. ఈ 6గురు ఇంకొకరు ఎవరున్నారు? ఈ సుజుకిని ఇవి ఎక్కడ పోయారు? వీళ్ళందరూ కలిసి ఎట్లా పోయినారు ఇప్పుడు ఈ ఛానల్కి? సుజుకి సమ్రాయ్ బండి మీద పోయారు వీళ్ళందరూ కలిసి. ఇంతమంది వచ్చారు. పోలీసు వాళ్ళు పట్టుకోలేదు, వాళ్ళని ఎవరిని పట్టుకోలేదు. ఇవి 4 ఉన్నారు కదా, అమ్మ నాన్న, 2 కొడుకులు, బాలసుబ్రహ్మణ్యం. 5గురు కలిసి సుజుకి సమ్రాయ్ అనేది బైక్ మీదనో, అది 2 వీలరో ఏ వీలరో ఇక దాని మీద పోయారు. ఎక్కడికి పోయారు? ఎంటీ వాసుదేవ్ ఛానల్కి పోయారు. ఎంత సింపుల్ చూడు. నాగేశ్వరరావు హీరో వచ్చిండు, నాగేశ్వర రెడ్డి. తర్వాత జగదీష్, జగపతి బాబు ఇంకో హీరో, ఇక్కడ ఇంకో కొడుకు. తర్వాత రజనీకాంత్ ఇక్కడ హీరో, జగపతి బాబు
రజనీకాంత్ ఈ హీరోలు వచ్చిరు. తర్వాత ఇగో సుబ్రహ్మణ్యం పాటలు పాడేట ఆయన వచ్చిండు. తర్వాత ఎంటీవీ ఇగో ఛానల్ ఆయన వచ్చిండు. ఇగో బైకు మనబోయేది సుజుకి ఓసాము సుజుకి వచ్చింది. తర్వాత ఈ శారద హీరోయిన్ శారదా నాగేశ్వరరావు కలిపి రజనీకాంత్ జగపతి బాబు, శారదా సింహ ఓసాము సుజుకి, ఎంటీవీ వాసుదేవ్, లక్ష్మీనారాయణ, కమదీస్ రజనీకాంత్. ఓకే, ఇవన్నీ వీళ్ళకి ఏమొచ్చినాయి? విభూషణ్లు వచ్చినాయి. ఏడుగురికి ఎవరు విభూషణ్లు వచ్చినాయి. ఆ విభూషణ్లో కూడా ఎవరు ఇట్లా వీళ్ళకి ఏ రంగాలలో వచ్చినాయి? నాగేశ్వర రెడ్డి తెలంగాణ ప్రజా వ్యవహారాలు, చండీగఢ్ ఇగో జగదీష్ కెహార్, చండీగఢ్ కెహార్. ఓకే, జగదీష్ కొంచెం లెంతీగా అయినా నో ప్రాబ్లం, మంచి ఇన్ఫర్మేషను ఉపయోగపడుతుంది మీకు. జగదీష్ చండీగఢ్. రజనీకాంత్ గుజరాత్, ఇగో రజనీకాంత్ గుజరాత్. సుబ్రహ్మణ్యం కర్ణాటక, కళలు కర్ణాటక సుబ్రహ్మణ్యం. వాసుదేవ్ మరణాంతరం అండి పాపం, ఎంటీవీ ఆయనే మరణాంతరం. కేరళ, ఇది కూడా కేరళ వాసుదేవ్. ఎంటీవీ వాళ్ళు కేరళ సాహిత్యం విద్యము. ఇది కూడా ఓసాము సుజుకి మీద పోతే చచ్చిపోయిందని గుర్తుపెట్టుకో. సుజుకి మీద పోతూ మరణించిండు కాబట్టి వాణిజ్య పరిశ్రమల్లో జపాన్ అండి సుజుకి తెలుసు కదా. సుజుకి అనగానే జపాన్ దేశస్తులు సుజుకి ఓసాము సుజుకి. ఈ గుర్తుకుంటుంది తెలియండి, పేర్లు గుర్తుకుంటుంది. ఓకే, సుజుకి మీద పోతూ మరణించిండు అని గుర్తుపెట్టుకోండి. శారదా సింహ కళలు బీహార్, శారదా బీహార్. ఓకే, సింపుల్. ఎంత ఇక నాగేశ్వరరావు శారద ఇద్దరు కలిసి అమ్మ నాన్న రోల్ చేస్తున్నారు. ఇద్దరు కొడుకులు హీరోయిన్ ఎవరు? రజనీకాంత్ జగపతి. తర్వాత దీనికి పాట పాడింది ఎవరు? సుబ్రహ్మణ్యం. ఇక్కడ ఎవరు పిలిచిరైనకు ఎంటీ ఛానల్ వాళ్ళు పిలిస్తే, వాసుదేవ్ ఛానల్ వాళ్ళు పిలిస్తే సుజుకి మీద పోయి. ఓకే, సింపుల్ చూసిరా. తర్వాత ఇక్కడ పద్మవిభూషణ్ ఏడుగురికి వచ్చింది కదా. పద్మవిభూషణ్ వచ్చిందని ఏడుగురు ఏడుస్తూనే ఉన్నారు. మళ్ళీ ఇంకా విభూషణ్ వచ్చిందని ఏడుస్తూనే ఉన్నారు. ఇంకా వాళ్ళకి ఇంకేం కావాలి గట్ల గుర్తుపెట్టుకోరు. ఏడుపు మొక్కలు పెట్టుకున్నారు, లేకపోతే సంతోషంగా ఏడుస్తున్నారు. తర్వాత పద్మభూషణ్ గ్రహీతలు 19 మంది ఉన్నారు. దీన్ని ఎట్లా పెట్టుకోవాలని గుర్తుపెట్టుకోకుండా భయపడద్దు, సింపుల్గా నేను చెప్తా. ఇవైతే ఫస్ట్ పేర్లు చదువుతాను నేను. పద్మభూషణ్ నాకేం బోర్ వస్తలేదు, మీకు కూడా బోర్ రావద్దని నేను చెప్తున్నా. కంటెంట్ తోటి 2 మార్కులు వస్తాయి. ఒక్క 20 నిమిషాల వీడియోతో 2 మార్కులు 3 మార్కులు సంపాదిస్తే తప్పేం లేదండి. ఓకే, ఈ 19 మందిలా 1 నందమూరి బాలకృష్ణ, నల్లికుప్ప స్వామి, జతీష్ గోస్వామి కళలు అస్సాం, మనోహర్ జోషి అండి. తర్వాత జోష్ చాకో పెరియప్పం, రాయ్ బహదూర్ రాయ్. తర్వాత బెబెక్ దేబ్రాయ్, పిఆర్ శ్రీజేష్, అజిత్ కుమార్, శోభన చంద్రకుమార్, వినోద్ థాయ్, సూర్య ప్రకాష్, అనంత్ నాగ్ కళలు కర్ణాటక, పంకజ్ పటేల్, పంకజుదాస్, సాధ్వి రితంబర, శేఖర్ కపూర్ కళలు మహారాష్ట్ర. ఓకే, సుశీల్ కుమార్ మోదీ, కైలాష్ నాథ్ దీక్షిత్. ఓకే, ఈ పేర్లు మళ్ళీ చెప్తా మీకు అర్థమయ్యేటట్టు. ఇలా సింపుల్గా ఏం గుర్తుపెట్టుకోవద్దు. మీరు 19 గుర్తుపెట్టుకోవాలంటే ఎవరు? భూషణ్. ఈ ఒక్క బాలకృష్ణని గుర్తుపెట్టుకోవాలి మీరు. నేను బాలకృష్ణతో లింక్ చేసి చెప్తాను మీకు అన్నీ. ఎందుకంటే బాలకృష్ణకి ఏమొచ్చింది? బాలయ్య భూషణ్. ఇక్కడ వి రాదు అని గుర్తుపెట్టుకోవాలి. వి లేదు, భూషణ్, బాబు. ఓకే, ఈ బాలకృష్ణ ఒక్కడిని గుర్తుపెట్టుకుంటే ఈ 19 గుర్తుంటాయి. ఓకే, ఇక ముందుగా నేను ఇట్లా సింపుల్గా ఇట్లా రాసుకున్నా, మీరు కూడా ఒక వీడియో వింటే రాసుకోండి. ఓకే, బాలకృష్ణ ఎప్పుడు ఏముంటాడు? జోష్గా ఉంటాడు. బాలకృష్ణ ఎప్పుడు ఏముంటాడు? జోష్గా ఉంటాడు. జోష్ చాకో పెరియప్పం. బాలకృష్ణ మనోహరంగా ఉంటాడు. అయ్యో ఒక్క నిమిషం. బాలకృష్ణ ఎట్లా ఉంటాడు? మనోహరంగా ఉంటాడు. మనోహర్ జోషి
జోష్ ఒకటి, జోషి కాదు. ఇక్కడ బాలకృష్ణ ఫస్ట్ హీరో కాబట్టి ఆయన జోష్లో ఉంటాడు, ఇక్కడ మనోహరంగా ఉంటాడు. ఇంకొకటి ఎట్లుంటాడు, వినోదంగా కూడా ఉంటాడండి. వినోదంగా కూడా ఉంటారు. ఎవరు? బాలకృష్ణ. ఇగో ఇక్కడ వినోద్గా ఉంటాడు. ఇంకోటి ఓ పటేల్తనం చూపిస్తాడు. బాలకృష్ణ బాగా యాటిట్యూడ్ చూపిస్తాడు. పంకజ్ పటేల్. ఓకే, పంకజ్ పటేల్. ఇంకోటి తర్వాత బాలకృష్ణ సూర్యుని లెక్క ప్రకాశిస్తుంటాడండి. ఎప్పుడు జోషుగా ఉంటాడు, వినోదంగా ఉంటాడు, మనోహరంగా ఉంటాడు, పటేల్తనం చూపిస్తాడు. ఈయన ఏం చేస్తాడు ఇంకా అంటే సూర్యుని లెక్క ప్రకాశిస్తుంటాడు. సూర్యప్రకాష్ వచ్చిందా? సూర్యప్రకాష్. తర్వాత ఈయన సుశీలంగా ఉంటాడు, మంచిగా సుశీలంగా ఉంటాడు. సుశీల్ కుమార్ మోదీ. బాలకృష్ణ సుశీలంగా ఉంటాడు. ఇంకొకటి బహాదూర్. బాలకృష్ణ బహాదూర్గా ఉండేటోడు. ఎన్ని వచ్చినాయిగా? బాలకృష్ణ జోషుగా ఉండేటోడు, బాలకృష్ణ మనోహరంగా ఉండేటోడు, బాలకృష్ణ వినోదంగా ఉండేటోడు, బాలకృష్ణ సూర్యుని లెక్క ప్రకాశిస్తాడు, బాలకృష్ణ పటేల్తనం బాగా చూపిస్తాడు. ఇక బాలకుమారు సుశీలంగా ఉంటాడు. మరి ఇట్లు ఉండేటోడు ఒక్కసారి ఏమైందంటే ఉదాసుగా అయిపోయిండు. ఒక్కసారి ఏమైందంటే ఇంత మంచిగా ఉండేటోడు ఒక్కసారి ఏమైపోయిందంటే అంత నల్లికుట్లోని లెక్క అయిపోయాడు. బాలకృష్ణ ఒక్కసారి నల్లికుట్లోని లెక్క అయిపోయాడు. ఇంత మంచిగా ఉండే నల్లికుట్లోని లెక్క అయిపోయాడు. నల్లికుప్ప స్వామి అంత నల్లికుట్లోని లెక్క అయిపోయాడు. అంత మంచిగా ఉండేటోడు. ఇక ఉదాసుగా నల్లికుట్లోని లెక్క అయిండు. అంతా ఇక ఉదాసు లెక్క. ఎవరు అబ్బో ఫీల్ కావద్దు, ఫ్యాన్స్ ఉంటే ఉదాస్ అయిపోయాడు. ఎంత మంచిగా ఉండే ఉదాస్ అయిపోయాడు, అంత నలికుట్ల లెక్క అయిపోయాడు. ఇట్లా ఎందుకు అయిండు అని ఇట్లా మొత్తం ఉదాసుగా అయిండు, నల్లికుట్ల లెక్క అయిపోయాడు అని ఏం చేసిందంటే ఫస్ట్ ఈమె ఏం చేసిందంటే ఎవరెవరు అంటే వీళ్ళు ముగ్గురు ఏం చేశారంటే శోభన అజిత్, శేఖర్, శ్రీజేష్. ఈ షా మీద అక్షరాలున్న ఈ ముగ్గురు కలిసి ఏం చేశారంటే గోస్వామి దగ్గరికి తీసుకుపోయారు. ఇక్కడ ఒక గోస్వామి అని ఉన్నాడు, ఆయన దగ్గరికి తీసుకుపోతే ఆయన ఏమన్నాడు, ఈ అనంతలోకాలకు పోకముందే స్వాద్విగా కైలాష్నాథ్కి తీసుకుపోండి అన్నాడు. వచ్చిరా? ఇక నేను చెప్తాను మీకు ఎవరెవరు తీసుకుపోయారు అంటే శోభన మీకు గుర్తుంటుంది తప్పకుండా. శోభన, శ్రీజేష్ షీ మీద పేర్లు ఉన్నాడు. ఈ ముగ్గురు శోభన, శ్రీజేష్, ఇంకొకరు చెప్తాం. షా మీద అని చెప్పిన కదా, శేఖర్ కపూర్. ఈ షా మీద ముగ్గురు పేర్లు ఉన్నోళ్ళు శోభన, ఇది శోభన, శేఖర్, శ్రీజేష్. ఈ ముగ్గురు కలిపి ఎవరి దగ్గరికి తీసుకుపోయారు అంటే ఇక్కడ ఈయన దగ్గరికి చెప్తా. నేనేం చెప్పినా శోభన మీకు గుర్తుంటుంది. శోభన, శ్రీజేష్ ఇట్లా వేయడం వల్ల కొంచెం కన్ఫ్యూజ్ అవుతుంది అంతే తప్ప ఇవన్నీ ఉన్నాయి. మరి ఇక్కడ ఎట్లా 19 ఉన్నాయి. అయితే ఈ శోభన, శ్రీజేష్ ఈ వాళ్ళు ఎవరి దగ్గర తీసుకుపోయారు? గోస్వామి దగ్గరికి తీసుకుపోయారు. ఈ గోస్వామి దగ్గర తీసుకుపోతే ఆయన ఏమన్నాడు అంటే ఈ అనంతలోకాలకు పోకముందే ఆయనని సాధ్విగా ఎట్లా అంటే ఎంత సాధ్విగా కైలాసనాథ్కి తీసుకుపోమని చెప్పిండు. ఇది అందరూ వచ్చారు కదా, కైలాష్నాథ్ తీసుకుపోమని చెప్తే ఇక ఆడికి తీసుకుపోతే ఇక మంచిగా అయ్యిండు. మళ్ళీ ఫస్ట్ లెక్కనే అయ్యి ఇక అజిత్ హీరో ఉన్నాడు కదా, ఈ హీరో వివేక్ ఓబ్రాయ్ ఉన్నాడు కదా, ఉన్నాడా? గుర్తున్నాడా? వచ్చిందా ఇప్పుడు ఇంట్లో పేరు ఉన్నది? బిబేక్ దేబ్రాయ్ ఉన్నాడు కదా, వివేక్ గోబ్రాయ్ అజిత్ వీళ్ళిద్దరు కలిసి ముగ్గురు కలిసి